హాయ్ దిస్ ఈస్ రోజా వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్ 11 క్రితం ఇండియన్ ఐడల్తో తెలుగు వాళ్ళ సత్తా చాటిన ఆ అబ్బాయి ఆ తర్వాత ఎన్నెన్నో మంచి మెలడీ పాటలతో మనలందరినీ అలరించిన మన ప్రియతమ నల్లాన్ చక్రవర్తి కారుణ్య ఇవాళ మన వీకెండ్ గెస్ట్. హాయ్ కారుణ్య, హలో హౌ ఆర్ యు? వెరీ గుడ్. బ్రహ్మాండంగా ఉన్నాను. చాలా కనబడుతూ ఉంది ఆ బ్రహ్మాండం. మంచిదే. ఎస్, సో ప్రియతమ కారుణ్య ప్రియతమతో వచ్చేసారు. ఎస్. సో ఏంటి ఆల్బమ్ సరికొత్త చూస్తూ ఉంటే, ప్రియతమ. ఆల్బమ్ కాదు, ఇట్స్ లైక్ సింగిల్. థ్యాంక్ యూ. ఆ మాట గుర్తించినందుకు థ్యాంక్ యూ. Yes. అంటే దానికి నాకేం కంప్లైంట్ లేదు. మనకి మామూలుగా ఇక్కడ ఇండియాలో ఇంకా సింగిల్స్ కాన్సెప్ట్ లేదు. True. మోర్ యూస్ టు ఆల్బమ్స్. Albums. సో ఇప్పుడు సడన్గా నేను వచ్చి సింగిల్ అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను ఇంకా ఒక 5-6 సింగిల్స్ చేసేపటికి అప్పుడు సింగిల్ అనే కాన్సెప్ట్ బాగా సింగులర్గా స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఈ కొంచెం ఇబ్బంది తప్పదండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త ఆల్బమ్తో వచ్చారు ఒక పాట వినిపిస్తే ఆల్బమ్ అంటావు ఒకటే ఎవడన్నా ఆల్బమ్ తెరిచి ఒకటే ఫోటో చూపించాడు చూడు, అలాగా ఆల్బమ్ అంటావు ఒకటే పాట వినిపిస్తావేంటి అన్నట్టుంది. సో అది కాదండి, సింగిలే అని చెప్పుకుంటూ అన్ని చోట్ల తిరుగుతున్నాను నేను సింగిల్గా. వయసింత వేడేంటి మనసంత గొడవేంటి ఈ మంట నా పేదలాగా, ఈ విరహ సంద్రాన్ని దాటేసి ఆ ప్రేమ తీరాన్ని చేరేలాగా, ఒక్క క్షణమైనా నిదుర రానిక ననూరించబోకేలా, నిదురలోనైనా కలల వీధుల్లో నువ్వు విహరించబోకే అలా, ఓ ప్రియతమా నా ప్రాణమా, ఓ ప్రియతమా నా ప్రాణమా. అంటే సంగీత కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి అది నరనరాల్లో ఉంటుంది ఆ సంగీత జిజ్ఞాస అనేది. సో ఎప్పుడు మీలో ఒక సంగీతం ఇది ఉంది, నేను కూడా సంగీతం నేర్చుకోవాలి అనే ఒక బలమైన కోరిక ఎప్పుడు కలిగింది? సంగీతం పాడడమేమో లల్లాయి పాటలు పాడడం, తర్వాత ఉట్నే లల్లలా లిల్లీ అనడం మాత్రం 3 ఏళ్ళప్పటి నుంచి మొదలెట్టేశాను. సంగీతం యాక్చువల్గా నేర్చుకోవాలి కర్ణాటక సంగీతం అనే ఒక జిజ్ఞాస రావడం 15 ఏళ్ళ బడుద్ద అయ్యేంత వరకు రాలా. అవునా? అంటే ఐ వాజ్ వెరీ రెసిస్టెంట్. ఓకే. సంగీతానికి పంపిస్తే ఎలా చెప్పేవాడిని అంటే, అమ్మ దారిలో చాలా పెద్ద కుక్క ఉందమ్మా అందుకని నేను వెళ్ళలేదు, ఇలా సిల్లీ రీజన్స్ ఏవో చెప్పేవాడిని. కానీ 3 ఏళ్ళప్పటి నుంచి మాత్రం పాడడం ఆటోమేటిక్గా వచ్చేసింది. 3 ఏళ్ళకి నేను నా ఫస్ట్ పాట కంపోజ్ చేశాను. 3 years. యా, అంటే అప్పట్లో డీడీలో మనకి రీజనల్ మూవీస్ వచ్చేవి రెండింటికి సండే. దానిలో ఏదో మణిపురి సినిమానో కొంకణి సినిమానో ఏదో చూసి నేను మా అమ్మతో నేను ఇప్పుడు కొంకణి పాడతాను అని చెప్పి ఏదో జిబ్రిష్ పాడేశాను. పాడేస్తే వీడికి ఏదో బాగానే లోపల పురుగుంది పాడాలని అని చెప్పేసి నాకు చేతిలో ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు ఏవో పెట్టి మా అమ్మ చెవులు, నాకు చదవడం రాదుగా, సో మా అమ్మ చెవిలో మాటలు చెప్తూ ఉంటే నేను కడుతూ ఉండేవాడిని. సో తను ఒకవేళ చెవిలో ఇలా మాట అనగానే ఆ మాటని కట్టి పాడేయడం అనమాట. అలా వాళ్ళు రికార్డ్ చేసి మా పెదనాన్నగారు ఎన్సి లక్ష్మణాచార్యులు గారి దగ్గర తీసుకెళ్ళి ఇలా వీడేమిటో కడుతున్నాడు చూడండి అంటే వాళ్ళు మెచ్చుకొని ఇంకా కొన్ని పుస్తకాలు ఇచ్చి నా చేత కట్టేపటికి 7 ఏళ్ల వయసు అప్పటికి ఒక 100 పాటలు కంపోజ్ చేశాను. దానిలోంచి ఒక 7 పాటలు తీసి చిరు సరిగమలు అని చెప్పేసి చిరంజీవి గారి ఆల్బమ్. యా, సో అలా వచ్చిందనమాట. సో అప్పటి నుంచి నేను కంపోజర్ చేస్తున్నా కానీ ఇప్పటికి ఈ మాట బయటకు ఎందుకు రాలేదు అంటే నేనే కావాలని బయట పెట్టలేదు, ఎందుకంటే ఐ వాజ్ ఎంజాయింగ్ బీయింగ్ ద సింగర్. మీరు అంటే పీక్స్లో ఉన్నప్పుడు యా సింగర్గా ఈ సాంగ్ కారుణ్య కంపల్సరీ కావాల్సిందే అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా, రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన సందర్భాలు? ఆ రోజుల్లో ఎక్కడండి అసలు. ఆ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అయిపోయిందంటే, ఆ రోజుల్లో ఓకే ఇండియన్ ఐడల్ ముందర ఇక్కడ చాలా నేను ట్రై చేసినప్పుడు నాకు ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి ఇన్స్ కూడా లేనప్పుడు, నాకు ఎక్కడ వాళ్ళ గేట్లు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ డోర్లు ఎక్కడ ఉంటాయి కూడా తెలియనప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలిసేది కాదు. అసలు ఇక్కడ ఇదంతా ఉందని కూడా తెలియదు నాకు ఫిల్మ్ నగర్లో. సో ఇక్కడ ఎక్కడ చూసినా నాకు పెద్ద ఇన్స్ దొరకలేదు. తర్వాత నేను ఇండియన్ ఐడల్కి వెళ్తే కానీ నాకు రికగ్నిషన్ రాలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళు, హేమీ లాంటి వాళ్ళు నన్ను పిలిచేసి ఛాన్స్లు ఇచ్చి వాళ్ళు పిలుస్తున్నప్పుడు నేను అప్పుడు ఇంకా రెమ్యూనరేషన్ అడగడం దగ్గర వరకు వెళ్ళలా. వాళ్ళు ఇవ్వడమే ఒక ఇదిగా భావించేసి ఒక ఒరవడిలో వెళ్ళిపోయాను. వాళ్ళు ఇచ్చింది పుచ్చుకున్నాను, ఇవ్వని చోట నేను ఆలోచించలేదు, ఓకే దిస్ ఇస్ ఇట్ అనేది అని. సో ఆ టైంలో అసలు ఆ మాటే రాలా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఐ థింక్ ఐ హ్యావ్ బీన్ ఇన్ పీక్ ఫ్రమ్ 2014, వర్క్ వైజ్ కాదు బట్ mentally I have been in peak because
నేను ఒకటి అనుకుంటే అంతకు తగ్గించి నేనేం చేయట్లేదు. ఓకే. సో వచ్చినవాడు వస్తాడు, రానివాడు రాడు. కానీ బట్ మెంటలీ నేను ఒకటి సెటిల్ అయిపోయాను. నేను ఇంతకు తగ్గి చేయకూడదు, నా మినిమం రెస్పెక్ట్ ఇది. ఇంతకు తగ్గి చేస్తే అనవసరంగా నాకు ఒక్కడికే నష్టం కాకుండా నా తర్వాత వచ్చే నూతన గాయకులకు కూడా నష్టం చేస్తున్నట్టు నేను. కానీ ఇండియన్ ఐడల్కి వెళ్ళేంత వరకు కూడా కారుణ్య లాంటి ఒక మంచి సింగర్ ఉన్నాడు అని మన తెలుగు వాళ్ళని తెలుసుకోలేకపోయారు అవును కదా. ఎందుకంటే ఒకటేంటంటే ఆ సిస్టమే అలా ఉందండి అప్పుడు. ఇప్పుడు ఇంకా అనుకోవచ్చు. ఇప్పుడు మారిందా ఆ సిస్టమ్? మారిందా అంటే ఒక రకం. ఇంతకుముందు సిస్టమే అలా ఎలా ఉండేదంటే, నేను ఉన్నాననే తెలియని వాడికి ఎలా ఇస్తారు? అదొకటి ఉందా? ఉన్నాననే తెలియనప్పుడు తెలీదు. అంటే అతనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. కావాలి. లేదు అప్పుడు. మనకి లేదు. ఇండియన్ ఐడల్ లాంటిది తెలుగులో లేదు. ఉన్నా కూడా మేబీ అప్పట్లో అసలు ఇలాంటి రియాలిటీ షోస్ చూసేవాళ్ళు కాదేమో. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అప్పట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు కాదు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు దే ఆర్ ఆల్సో సీయింగ్ రియాలిటీ షోస్ టు స్కౌట్ న్యూ టాలెంట్. Yes. ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, కొత్త గొంతు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇప్పుడు ఇండియన్ ఐడల్తో నార్త్ ఇండియన్స్ అలాగే మన తెలుగు వాళ్ళకు కూడా ఒక మంచి సింగర్ దొరికాడు అని అనిపించిన కారుణ్య ఆ తర్వాత ఆ గ్రాఫ్ మీరు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు అది ఇలా వెళ్ళింది అని. కానీ అది mental graph మాత్రం చెప్పాను. మీ graph కెరియర్ మాత్రం ఇలానే కెరియర్ వైస్ గా ఎందుకు ఇలా ఉండిపోయింది? తెలుగువాడికి పనికిరాడు. అంతే. వంకరగా పాడాలి. సో నేను తెలుగులో పాడుతున్నాను కదా. బాంబేకి వెళ్ళి నేను చూసా, వచ్చా, అడిగా, షుష్ అంటే శంకర అంటే పాడించేసేవాళ్ళు. వీడేమో ఇంత స్వచ్ఛంగా పలుకుతున్నాడే, వీడిని ఏం చేసుకోవాలి, నెత్తినేసి పెట్టుకుని ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియట్లేదు. సో స్వచ్ఛంగా వచ్చిన పాటలు ఏవో కొన్ని పాడించారు. బట్ మెజారిటీ ఆఫ్ అవర్ తెలుగు సాంగ్స్ ఆర్ మోస్ట్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్ పదాలతో చాలా వంకరగా పాడబడి చాలా తెలుగుని అన్ని సాక్రిలేట్ చేసి చంపబడుతున్న పాటలే వస్తున్నాయి. అలాంటప్పుడు నా లాంటి వాడు ఏమైపోతాడు? ఆబ్వియస్గా అది అవుతాడు. అండ్ నా చేత కూడా అలా పాడించడానికి ట్రై చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా ఉన్నారు. చాలా పెద్ద సినిమాలకి చెప్పానుగా, అందుకేగా నేను పాడట్లేదు. సో నా చేత కొన్ని పదాలు వక్రంగా పాడించాలని ట్రై చేసిన వాళ్ళు చాలా పెద్ద సినిమాల్లో, పైగా పెద్ద సినిమాలు ఒకదానిలో, చాలా పెద్ద సినిమాలో చాలా హిట్ అయిన పాట, పైగా ఒత్తు లేని చోట ఒత్తు పెట్టమంటారు, ఒత్తు ఉన్న చోట ఒత్తు తీసేయమంటారు, నేను పాడలేనండి అని చెప్పాను. అంటే ఏంటి ఆ ఒత్తులు పొల్లులు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇష్టమా ఒక చోట పెట్టించడం? అది ఏంటో ఫ్యాషన్ అన్నమాట. అంటే ఏది పాడినా తెలుగువాడు పాడినట్టు ఉండకూడదు బేసిక్గా. నేను పాడితే మరీ తెలుగువాడు పాడినట్టు ఉంటుంది. అలా కాదుగా, కొంచెం ఏదో ఒక స్లాంట్ ఉండాలి. ఆ స్లాంట్ రావాలంటే నేను పాడే ఒత్తులు గిత్తులు ఏవో తీసేయాలి. చూసే అనకూడదు. చూసా చూపులు ఆ చాలో ఎక్స్ ఏమొచ్చినా పర్వాలేదు, అది తప్ప అది మీతో రావాలన్నమాట. సో అవన్నీ నేను ఐ డోంట్ స్టాండ్ ఫర్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ అ ప్రొఫెషనల్ ఐ వుడెంట్ స్టాండ్ ఫర్ దాట్. యాజ్ అ తెలుగు గాయ్ ఐ వుడెంట్ స్టాండ్ ఎవర్ ఫర్ దాట్. నేను అది ఎంత పెద్దవాళ్ళైనా ఐ స్టాండ్ అప్ టు ఇట్. నేను అంటాను, నాకున్న కాస్తో కూస్తో పేరు జనాల్లో వీడు చక్కగా పలుకుతాడు అని. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎంత బాగా పాడతారండి, చక్కగా పదాలు పలుకుతారండి. అది కూడా పాడు చేసుకోమన్నావా? నన్ను కరప్ట్ అయిపోమన్నావా? నేను కరప్ట్ అవ్వదలుచుకోలేదు. మ్యూజిక్ డైరెక్టర్ కారుణ్య, ఈ టైటిల్, ఈ కార్డ్ చూస్తామా మేము? చెప్పాను కదండి, నాట్ రియలీ. సినిమా మొత్తానికి ఏమో తెలియదు. మేబీ ఇఫ్ ఐ ప్రొడ్యూస్ యాజ్ మెనీ సింగిల్స్, సినిమా కాల్స్ అని పాటలు నేను అన్ని ప్రొడ్యూస్ చేస్తే కనుక, ఒకవేళ వాటిలో ఒక 8 పాటలు తీసుకుంటాను ఎవరైనా నన్ను అప్రోచ్ అవుతే, యా ష్యూర్. బట్ ఇప్పటప్పట్లో అయితే నేను సినిమాకి అయితే కూర్చొని చేయదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ ఇన్ దాట్ జోన్. ఎలా అయితే నేను చాలా కాలం క్రితమే చేయమని వచ్చాయి ఆఫర్స్ అలాగా. యా, నన్ను సినిమాల్లో వేయమని వచ్చాయి, షార్ట్ ఫిల్మ్స్లో వేయమని వచ్చాయి యాజ్ అన్ యాక్టర్, సీరియల్స్లో వేయమని వచ్చాయి. మరి ఇన్నాళ్ళుగా నాకు పాటలు కొంచెం ఎలాగూ అంత ఎక్కువ లేవు కదా, అంత బిజీగా లేవు కదా అని చెప్పి ఇది అది అన్నిట్లో వేలు పెట్టేసి అన్నీ చేసేయచ్చుగా, ఆ పోపులో వేలెట్టుకెళ్ళికేరా దానిలో అన్నట్టు. సో అలా చేయను కదా. సో ఏదైతే చేయాలో అదే చేస్తాను, ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాను. సినీ ఇండస్ట్రీతో విసిగి వేసారిపోయి అక్కడున్న కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు వీటన్నిటితో ఫెడపై మీది ఒక ధోరణి, మీ స్టైల్ ఒకటి, ఈ టర్న్ చేసుకోవడానికి రీజన్ అదేనా? చూడండి, అంటే సినిమా ఇండస్ట్రీనే ఎందుకు కుళ్ళు కుతంత్రాలు అనుకుంటారో నాకు అర్థం కాదు. ఎందుకంటే
అది అన్ని చోట్ల ఉంది. మీడియా 24 గంటలు మనకు కొత్త సినిమాలు, కొత్త యాడ్లు, టీజర్లు అన్నీ ప్రతి వస్తుంటాయి ఒక్కళ్ళు కాబట్టి మాట్లాడుకునేటువంటి ఒక రంగం ఇది. పైగా ఇది ఇండియాలో సినిమా ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు టాక్ అబౌట్ ఆర్ క్రికెట్. సో అందువల్ల అది బాగా హైలైట్ అవుతుంది. కానీ ఒక రకమైన ఇంకోళ్ళని నొక్కి ఉంచాలి. తొక్కేయాలి కాదు, వాళ్ళని వాడుకోవాలి. కానీ వాడిని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. వాడు మన కంట్రోల్. పాడితే మనం చెప్పినప్పుడు పాడాలి, మనం చేయొచ్చు, పాడున్న చోటే పాడాలి. ఇలాంటి వాళ్ళని చూశాను తప్ప. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సింగర్గా నేను వెళ్తున్నాను, నాకు ఒక మంచి టాలెంట్ ఉంది, అందరూ గుర్తించారు, చాలా స్టేజ్ షోస్ చేశాను, నేను వెళ్ళాను, నాకు టాలెంట్ మాత్రమే ఉంది, నేను భజన చేయలేను, నాకు ముఖస్థుతి రాదు, ఇంటికి వెళ్ళిపోవడం. ఇంటికి వెళ్ళిపోయి చక్కగా బాత్రూంలోనే పాడుకోవాలి. యువర్ బెస్ట్ దేర్. టాలెంట్ కా కూర్చుని పోనీ వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు పాడుతున్న వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళ. సో టాలెంట్ ఉన్న వాడు నేను పాడుతున్నానా అన్ని కాదుగా. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది కలి. ఇది కనీసం ద్వాపరయుగం, త్రేతాయుగం కూడా కాదు, సత్యయుగం అసలే కాదు. ధర్మం ఒకటే పాదం మీద నడుస్తుంది. అనుకున్నారా అనవసరంగా రాంగ్ ప్లేస్కి వచ్చానేమో అని వీటన్నింటిని చూస్తూ? మీరు ఇవన్నిటికీ కలవరం అయినప్పటికీ కానీ అంటే నేను ఇంకో ప్లేస్కి వెళ్తే ఇంకా కలవరపడేవాడిని. ఎందుకంటే పాడుకోవట్లేదే నేను అని. నాకు వచ్చిందే పాడడం కాబట్టి ఏదైనా కష్టమైనా నష్టమైనా దీనిలోనే నాకు వచ్చింది ఇది. ఐ నో వాట్ ఐ డూ ది బెస్ట్. అండ్ నేను దేనికోసం పుట్టానో నాకు తెలుసు, నేను పాడడం కోసమే పుట్టాను. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love. You are my love, you are my love, you are my love. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కారుణ్య డూస్ అండ్ డోంట్స్ ఏం నేర్చుకున్నారు? డూస్ అండ్ డోంట్సా? డూస్ ఆర్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్. రెండోది ప్లీజ్ బీ ష్యూర్ ఆఫ్ యువర్ వర్క్. అంటే నీ టాలెంట్ ఎంత ఉందో తెలుసుకోవాలి, నీకు ఎంత రాదో తెలుసుకోవాలి. ముఖ్యంగా నీకు వచ్చింది ఎంతో తెలుసుకోవడం కన్నా నీకు ఎంత రాదో తెలియాలి, నీకెక్కడ ఏవి నీ వీక్ పాయింట్సో తెలియాలి. తెలిస్తే కానీ నువ్వెంత నేర్చుకోవాలో నీకు తెలియదు. సో అదొకటి. తర్వాత డోంట్స్ అంటారా, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తగ్గించుకుని ఏ పని చేయొద్దు. ఇవాళ చేసేస్తావు బాగానే ఉంటుంది, ఇవాళకి వచ్చేస్తాయి, బట్ తర్వాత చాలా బాధపడతావు, ఆత్మన్యూనతా భావం వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది హ్యావ్ బికమ్ ఈవెన్ థిక్ స్కిన్డ్ చాలా ఆ రకంగా. నేను చెప్తున్నానే తప్ప ఈ రోజుల్లో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇట్స్ అన్ ఐడియల్ వరల్డ్, యుటోపియా మనం మాట్లాడుతున్నది. ఒక సాంగ్ ఉంటుంది కదా ఎవరికైనా కూడా, ఈ సాంగ్తో టర్న్ అవుతాం, బిఫోర్ దట్ సాంగ్ అండ్ ఆఫ్టర్ దట్ సాంగ్ అనుకుంటాం. అలా అంటే కారుణ్య సాంగ్ ఏది? మేబీ చిరుత వరకు ఒక అధ్యాయం అనుకోండి. సదాశివ ఇస్ ద టర్నింగ్ పాయింట్. మధ్యలో ఓరుగల్లు కే వాజ్ ఆల్సో అ టర్నింగ్ పాయింట్ నా ప్రకారం ప్రిఫరబుల్లీ. ఎందుకంటే ఓరుగల్లు కే వరకు నాకు ఓన్లీ మెలడీసే ఇస్తూ ఉన్నారు, ఓన్లీ మెలడీసే. అంటే అన్నీ ఇంకా ఏకాంతంగా ఉన్న టైప్ పాటలు ఇవ్వడం మొదలెట్టారు, ఒక స్టాంప్ వేస్తారు. సో ఓరుగల్లుకే వచ్చిన తర్వాత తప్పకుండా చాలా పెద్ద హిట్ అయ్యి కారుణ్యకి ఇలాంటివి కూడా పాటలు ఇవ్వచ్చు అని తెలిసింది. తర్వాత సదాశివ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. సదాశివ తర్వాత డెఫినెట్గా నాకు ఒక కొత్త విలువ వచ్చింది. ఆ విలువను నేను మిగతా వేరే చోట్ల క్యాష్ చేసుకున్నా. నాట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాష్ చేసుకోవాలంటే ఇఫ్ ఐ వర్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ హ్యావ్ క్యాష్డ్ ఇట్. ఆఫర్ రావాలి అని అంటే మీరు చూశాను మళ్ళీ. సో సదాశివ లాంటి పాట పాడిన అసలే అనలేము, నోరు కట్టేశాడు సదాశివుడు. ఒకసారి ఆ సాంగ్ పెడతారా? తప్పకుండా. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ,
ఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివుని చూపించారు కదా, ఇప్పుడు ఇంకొక జానర్కి వెళ్దాం. యా, అదే ఓరుగల్లు పిల్ల. ఓ షూర్. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నవే, జవనాల ఓ మధుబాలా. సో ఎప్పుడైనా ఇది పర్సనల్ గా ఏ చిలకని చూసైనా పాడారా? రా చిలక అని. ఎప్పుడు చిలకలు చూస్తూనే పాడుతుంటాం మేము. అబ్బా, ఏది పంజరంలో చిలక గురించి కాదు. మాకు రికార్డింగ్ లో కూడా చిలకని రప్పిస్తారు, చిలకని చూస్తూ పాడతాం. ఓకే, సరే, చిలకని చూస్తూ పిల్లని చూస్తూ ఓరుగల్లుకే పిల్ల అని ఎప్పుడైనా అసలు ఆ పిల్ల ఎవరైనా ఉన్నారా లైఫ్ లో? ప్రస్తుతం నేను చెప్పకూడదు. తీసుకున్నారు అని అంటే నేను చెప్పకూడదు. డెఫినెట్లీ ఇప్పుడు అర్థమైపోయింది మాకు. ఇంకా డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ డెఫినెట్లీ అన్నమాట. డెఫినెట్లీ అంటే దానికి ఇంకా ఎస్ అంతే. ఓకే, సో మీరు ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. నేను తీసేసుకున్నాను, వాళ్ళు కూడా తీసేసుకున్నారు. చలో, సో ఎప్పుడు శుభవార్త? ఎప్పుడు అంటే అది కూడా ఇలానే, ఎప్పుడు రైట్ అనిపిస్తే అప్పుడు. అంటే ఒక సింగర్ కి అన్ని జానర్ ఇష్టం ఉండొచ్చు, బట్ పర్సనల్ గా ఒక జానర్ మాత్రం బాగా, అంటే వాళ్ళు ప్రాణం పెట్టి పాడతారు, ప్రాణంగా నేర్చుకుంటారు. సో అలాంటిదంటే ఏంటి మీకు? ఏదైతే ఛాలెంజింగ్ ఉంటుందో అది నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం అని చెప్పి అందుకని ఇంత ఛాలెంజ్ పెట్టాడు నాకు దేవుడు. కాబట్టి యా, అందుకని మెలడీ ఈస్ డెఫినెట్లీ మై ఫేవరెట్ దిస్ థింగ్, అండ్ ఎనీథింగ్ విత్ క్లాసికల్ టచ్ ఇస్ ఆల్సో గుడ్. మనసుకు హాయినిచ్చే పాట, అలాంటి లిస్ట్ లో మీరు ముందు వరుసలో ఇలా ఫ్లాష్ అయ్యేది సాంగ్? ఓ, ఘంటసాల గారి పాట ఏదైనా మంచి పాట. జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగా ఈ వేళ. జగం మారాలి ఇంకా. సో మీ కజిన్ హేమచంద్ర, యా, అండ్ అతను ఇదే ఇండస్ట్రీలో అలాగే పాపం మీరు అన్నట్టుగా వీటన్నింటినీ తట్టుకుని, ఎవరైనా ఇండస్ట్రీలో వాళ్ళందరూ తట్టుకుంటున్నారు, అలాగే తట్టుకొని ఓకే. సో మీ ఇద్దరు కలిసినప్పుడు అంటే ఎక్కువగా ఎలాంటి టాక్స్ వస్తూ ఉంటాయి ఇద్దరికి? మే ఇద్దరు కలిసినప్పుడు అసలు వీటి గురించి మాట్లాడుకోం, అసలు ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడుకోం. అసలు అంటే పాటల గురించి మాట్లాడుకుంటామేమో కానీ ఈ పాట ఎలా ఉంది, ఆ పాట ఉంది అని మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటామేమో కానీ నాట్ అబౌట్ ద ఇండస్ట్రీ యాజ్ సచ్ ఆర్ ద పాలిటిక్స్ ఇలా ఉంది అలానే మాట్లాడుకోం. చాలా హ్యాపీగా గడిచిపోతుంది. మోస్ట్లీ పైగా మేము ఇప్పుడు కలుస్తున్నది కాదుగా, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం బావ మధ్యలో. కాబట్టి మేము కలిసే రికార్డింగ్లకు వెళ్ళాం, కలిసే షోలకు వెళ్ళాం, కలిసే అన్ని చేసాం. కాబట్టి ఒకనొక టైంలో మీ ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయా? హేమచంద్రకి కారుణ్యకి పడట్లేదు, వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇప్పుడు కూడా పెట్టుకోండి కావాలంటే, ఇప్పుడు కూడా పెట్టుకుంటే అవును ఇప్పుడు మా ఇద్దరికి పడట్లేదు. బ్రేకింగ్ న్యూస్ అనమాట, పడేయాలి మరి. సో నేను కావాలంటే బయట ఇస్తా మీకు, నాకు హేమచంద్రకి ఈ మధ్య పడట్లేదు. సీరియస్ గా చెప్పారనుకోండి, మేము ప్రోమోలో వేసుకుంటాం. I can't even finish that sentence. And we are very different people. అంతవరకు నేను చెప్పగలను. సో ఇంకొక సాంగ్ ష్యూర్. ఈ మధ్య కాలంలో వచ్చిన పాట నేను లాస్ట్గా సునీల్ కశ్యప్కి తర్వాత పూరి జగన్నాథ్ గారి సినిమాలో పాడిన పాట, లోఫర్లో పాట నాకు ఎంతో నచ్చిన పాట. సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు, మన ఇద్దరి నడుమన ముడి ఏందో అది గొంతెత్తి చెప్పుతది ఎనుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. మీకు ఇంకొక బాగా నచ్చిన సాంగ్? నాకు బాగా నచ్చిన పాట, నేను పాడిన పాటలో మంచి హిట్ అయిన పాట సిడ్నీ ఇస్ వెరీ వెరీ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఆ టైంలో హారిస్ గారు నా కోసం అడిగి మరీ పిలిపించుకుని పాడించారు. ఆ సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్ప
తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love. You are my love, you are my love. ప్రియతమాతో మమ్మల్ని అందరినీ అలరించారు. Yeah. నెక్స్ట్ ఏ సింగిల్తో రాబోతున్నారు? నెక్స్ట్ ఏ సింగిల్ అనేది నేను పేరు ఇప్పుడే చెప్పను, మాకు కొంచెం క్లూ దొరికిపోయింది. బట్ ఇది కూడా ఫాదర్స్ డే గురించి ఏదో వస్తుంది మీ నుంచి అని. ఫాదర్స్ డే గురించి మాత్రం కాదు, కాదా? డెఫినెట్గా ఇది ఇప్పుడు రాబోతున్న పాటలని కూడా డెఫినెట్గా నెక్స్ట్ రాబోతున్న చాలా పాటలు ప్రేమలో ఉన్న సీజన్స్, రకరకాల సిచ్యువేషన్స్లో ప్రేమ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఉన్నది ఒక ఆంథాలజీలా ఉండదు మళ్ళీ, అంటే ఇది సీక్వెన్షియల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రేమలో ముందరొచ్చే రంగు తర్వాత ఎప్పుడో 5th రావచ్చు. ఎలా అయితే మన కిల్ బిల్ సినిమాలో వాల్యూమ్ 4 వాల్యూమ్ 2 అని అడ్డదిడ్డంగా వేస్తారు, అలా మేము అడ్డదిడ్డంగా ఆడుకోబోతున్నాం, ఎమోషన్స్తో ఆడుకోబోతున్నాం. బాగా ఊరించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కారుణ్య, ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.